Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో నెక్స్ట్ ఫీజ్ ఏంటంటే ఎక్స్పల్షన్ ఫీజ్. సో ఇక్కడ నాకు జనరల్గా ఈ ఎక్స్పల్షన్ ఫీజ్ మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ మెయిన్గా దీన్ని సో 11 kV సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, మెజారిటీ ఆఫ్ 11 kV సబ్స్టేషన్స్లో యూజ్ చేసేది ఏంటంటే మనము డ్రాప్ అవుట్ అంటారు, దీన్ని డ్రాప్ అవుట్ ఫీజ్ అంటారు. దీన్ని ఇంకో పేరు ఏమంటామంటే మనం ఎక్స్పల్షన్ ఫీజ్ అంటారు. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నాకు ఏంటంటే ఏదైనా ఫాల్ట్ జరిగినా కానీ నాకు విజిబిలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని మోస్ట్లీ మనకి ఏంటంటే అవుట్డోర్ ఎక్కడైతే ఉంటాయో సో అవుట్డోర్ స్టేషన్స్లో మోస్ట్లీ దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ బెస్ట్ ఎకనామికల్ ఫర్ హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్. సో మనం యూజ్ చేసే హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్లో మోస్ట్లీ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? సో ఇది సో దీన్ని మెయిన్గా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే 11 kV ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ యూజ్ చేసుకుంటాం. దాంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి. సో ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ అంటే ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈ యొక్క ఎక్స్పల్షన్ ఫీజ్ దీన్ని ఇంకో పేరుతో ఏమంటామంటే డ్రాప్ అవుట్ ఫీజ్ అంటాం. సో మోస్ట్లీ మనము రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ రూరల్ ఏరియాస్లో అవుట్డోర్ సబ్స్టేషన్స్లో ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట, ఈ యొక్క ఎక్స్పల్షన్ ఫీజ్. మరి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఇది ఎందుకు అంటే సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్పల్షన్ ఫ్యూజ్ అనేది హై వోల్టేజ్ ఫ్యూజ్ అన్నమాట ఇది. సో ఎక్స్పల్షన్ ఫ్యూజ్ అనేది ఏంటంటే హై వోల్టేజ్ ఫ్యూజ్. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఇది హై వోల్టేజ్ ఫ్యూజ్ కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది ఆర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట ఇన్ బిట్వీన్. సో మనం తీసుకునే 2 కాంటాక్ట్ సైడ్ ఆర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో దాంతో పాటుగా ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఏదైతే మనం ఫ్యూజ్ ట్యూబ్ తీసుకున్నామో ఇది ఫ్యూజ్ ట్యూబ్. సో ఫ్యూజ్ ట్యూబ్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ నాకేమవుతుందంటే నాకు ఇన్ బిట్వీన్ నాకేమవుతుందంటే ఇక్కడ ఆర్క్ అనేది ఎక్స్టింగ్విష్ అయినప్పుడు సో దాంతో పాటు నాకు గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఎక్కడి నుంచి ఫ్యూజ్ ట్యూబ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడు డ్యూరింగ్ ద ఫాల్ట్ కండిషన్స్లో మాత్రమే నాకు గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది నాకు మెయిన్లీ మనం ఎక్కడ యూస్ చేస్తాం అన్నప్పుడు ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దీన్ని మనం మోస్ట్లీ ఎక్కువగా యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో అండ్ ఎక్స్పల్షన్ ఫ్యూజ్, an expulsion fuse is a high voltage fuse. High voltage fuse. So in which the arc is so extinguished by gases produced from the fuse, produced from the fuse tube material. సో ఇది ఎప్పుడు అంటే డ్యూరింగ్ ద ఫాల్ట్ కండిషన్లో మాత్రం ఇది వస్తుంది అనమాట, డ్యూరింగ్ ఫాల్ట్ కండిషన్స్. ఓకే, సో దీన్ని మోస్ట్లీ మనం ఎక్కడ యూస్ చేస్తాము అన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్లో యూస్ చేస్తాం అనమాట. సో మెయిన్లీ దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే సో మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అక్కడ మనం ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట, దీన్ని యూస్ చేస్తాం. మరి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? సో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ సో ఇక్కడ మనం ఏంటంటే ఇందులో ఫ్యూజ్ ఎలిమెంట్గా ఏం తీసుకుంటామంటే ఇక్కడ కాఫర్ కానీ సిల్వర్ కానీ తీసుకుంటాం. సో ఇందులో మనం తీసుకునే ఫ్యూజ్ ఎలిమెంట్ ఏంటి అంటే కాఫర్ ఆర్ సిల్వర్, కాఫర్ ఆర్ సిల్వర్. సో వీటిని మనం ఫ్యూజ్ ఎలిమెంట్గా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఈ ఫ్యూజ్ హోల్డర్ ఉంది కదా, ఈ యొక్క ఫ్యూజ్ హోల్డర్ అనేది దేంతో మ్యాడప్ అప్ చేస్తామంటే మనం పోర్సిలిన్తో మ్యాడప్ అప్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్ హోల్డర్ అనేది సో పోర్సిలిన్ అనే మెటీరియల్తో మనం దీన్ని తీసుకుంటాం అన్నమాట, ఫ్యూజ్ హోల్డర్ అనేది తీసుకుంటాం. సో పోర్సిలిన్తో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫ్యూజ్ ట్యూబ్ అనేది ఉంది కదా, సో ఆ యొక్క ఫ్యూజ్ ట్యూబ్ అనేది సో ఫ్యూజ్ ట్యూబ్ ఏదైతే ఉందో సో దాన్ని ఏం చేస్తామంటాము ఫైబర్ కానీ లేదు అంటే బోరాన్ కానీ అదేవిధంగా సింథటిక్ మెటీరియల్ ఏదైనా కానీ సో దాంతో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం అన్నమాట.
సో సింథటిక్ మెటీరియల్, సింథటిక్ మెటీరియల్. ఓకేనా? సో వీటిని మనం యూస్ చేసుకుంటాం. సో ఫైబర్, బోరాన్ ఆర్ సింథటిక్ మెటీరియల్. సో వీటిని యూస్ చేస్తాం. సో ఇక్కడ నాకేంటి ఆర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడ ఎప్పుడైతే నాకు ఆర్క్ ఎగ్జిస్ట్ అవుతుందో నాకు అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఇక్కడ నాకు ఏమవుతుందంటే సో మనం తీసుకునే ఈ యొక్క ట్యూబ్ దగ్గర గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? సరే. సో ఇప్పుడు మనకు వర్కింగ్ చూద్దాం. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూసాం కదా. సో ఇప్పుడు నాకు వర్కింగ్, సో అసలు అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి. సో ఇక్కడ వర్కింగ్ అబ్జర్వ్ చేస్తే సో ఇది ఏంటంటే అండర్ నార్మల్ కండిషన్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఫ్యూజ్ ఎలిమెంట్ గుండా. సో మనం ఏదైతే తీసుకున్నామో సో ఇక్కడ నాకు ఏంటంటే నార్మల్ కండిషన్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఫ్యూజ్ ఎలిమెంట్ గుండా. ఎప్పుడైతే నాకు ఫాల్ట్ కానీ లేదు ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఎగ్జిస్ట్ అయినప్పుడు సో మనం ఏదైతే ఫ్యూజ్ ఎలిమెంట్ గా తీసుకున్నామో కాపర్, సిల్వర్ అనేటివి అవి మాకు మెల్ట్ అయిపోతాయి. ఓకేనా? ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ కానీ ఫాల్ట్ కానీ ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఇక నాకు ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నాకు ఏమవుతుందంటే హై టెంపరేచర్ అనేది డీకంపోజ్ అవుతుంది అనమాట. ఈ యొక్క ఫ్యూజ్ ట్యూబ్ లో హై టెంపరేచర్ అనేది డీకంపోజ్ అవుతుంది ఫ్యూజ్ ట్యూబ్ లో. ఓకేనా? హై టెంపరేచర్. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఇక్కడ హై టెంపరేచర్ ఫ్యూజ్ అవుతుందో డీకంపోజ్ అవుతుందో నాకేమవుతుంది హైడ్రోజన్ అనేది రిచ్ గా రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాను కదా. సో ఇక్కడ నాకు గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఈ గ్యాసెస్ లో కూడా నాకు ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే నాకు హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యొక్క హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఇన్ బిట్వీన్ నాకు ఏమవుతుంది అంటే హై టెంపరేచర్ డీకంపోజ్ అవుతుంది అక్కడ మనం తీసుకునే ఫ్యూజ్ ట్యూబ్ లో. సో కాబట్టి నాకు ఏమవుతుంది గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఆ గ్యాసెస్ లో కూడా నాకు ఏం గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనది ఏదైతే ఈ యొక్క గ్యాస్ తీసుకున్నామో ఈ యొక్క ఆర్క్ అనేది ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే ఇన్ బిట్వీన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది ఈ యొక్క ఫ్యూజ్ క్యారియర్ అనేది డ్రాప్స్ అవుతుంది అన్నమాట. మనం ఏదైతే ఫ్యూజ్ క్యారియర్ తీసుకున్నామో ఆ ఫ్యూజ్ క్యారియర్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకేనా? సో అలా నాకు ఏమవుతుంది అంటే అది మనకు విజిబిలిటీ అవుతుంది, అంటే మన ప్రతిదీ మనకు కనబడతా ఉంటుంది. ఓకేనా? సో ఇది నాకు వర్కింగ్. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు రాస్తాను నేను. సో ఇక్కడ ఎప్పుడైతే నాకు ఫాల్ట్ కానీ లేదు షార్ట్ సర్క్యూట్ కానీ ఫాల్ట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఏమవుతుంది మనకు మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది మెల్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది నాకు ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు హై టెంపరేచర్. ఈ యొక్క హై టెంపరేచర్ అనేది డీకంపోజ్ అవుతుంది. ఎక్కడ అంటే మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్ ట్యూబ్ లో. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ హై టెంపరేచర్ డీకంపోజ్ అవుతుందో గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ గ్యాస్ లో కూడా ఏమవుతుందంటే నాకు మోస్ట్లీ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనకు డిఫరెంట్ గ్యాసెస్ అనేవి ఉంటాయి, అందులో హైడ్రోజన్ అనేది రిచ్ గా ఉంటుంది. సో గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ ఈ యొక్క గ్యాస్ ఉందో ఈ గ్యాస్ అనేది బ్లాస్ట్ అవుద్ది అన్నమాట. ఈ గ్యాస్ అనేది సో బ్లాస్ట్ ది ఆర్క్. సో నాకేమవుతుంది ఇక్కడ ఆర్క్ అనేది ఎక్స్టింగ్విష్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ ఫ్యూజ్ క్యారియర్ ఏదైతే ఉందో ఆ ఫ్యూజ్ క్యారియర్ డ్రాప్ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్ క్యారియర్ అనేది డ్రాప్స్. ఇది ఫైనల్ గా. సో ఎప్పుడైతే నాకు ఫ్యూజ్ క్యారియర్ డ్రాప్స్ అవుతుంది ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది అంతే. ఇదంతా నాకు ఏమవుతుంది ఇది విజిబుల్ ఇండికేషన్ అన్నమాట. ఈ ఫ్యూజ్ క్యారియర్ డ్రాప్స్ అవడం అనేది విజిబుల్. సో అప్పుడు మనం ఏమనుకోవాలా ఫాల్ట్ అనేది జరిగిందని అనుకోవాలి. ఓకేనా? సో ఇది వర్కింగ్. సో మరి మనం తీసుకునే ఈ యొక్క ఆపరేషన్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సో మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజెస్ సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే సో ఇది నాకు ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్షన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది.
సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, విజిబుల్ ఇండికేషన్ అనేది ఉంటుంది. అంటే మనకు ఫాల్ట్ జరుగుతుంది కదా, ఆ ఇండికేషన్ అనేది మనకు కనబడతా ఉంటుంది, కాబట్టి విజిబుల్ ఇండికేషన్ ఆఫ్ ఫాల్ట్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ డ్రాప్ అవుట్ అంటాం. ఓకేనా. సరే, నెక్స్ట్ సూటబుల్. ఎక్కడ సూటబుల్ అంటే నాకు అవుట్డోర్ అప్లికేషన్స్ సూటబుల్. సో సూటబుల్ ఫర్ అవుట్డోర్ యూజ్. నెక్స్ట్ ఏంటంటే ఎకనామికల్. సో కాస్ట్ పర్ బ్రేకింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ డ్రాప్ అవుట్ అవుతుంది అన్నాం కదా, ఇవన్నీ ఏంటంటే నాయిస్గా ఉంటాయి అన్నమాట మనకు. కాబట్టి నాయిసీ ఆపరేషన్ ఉంటుంది. అదే విధంగా బ్రేకింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. దాంతో పాటు ఇది నాట్ సూటబుల్ ఫర్ రిపీటెడ్ హెవీ ఫాల్ట్స్. సో ఇక నాకేంటంటే లిమిటెడ్ బ్రేకింగ్ కెపాసిటీ. సో